హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో యూజ్ఫుల్ కిచెన్ టిప్స్. పనులు సులువుగా చేసుకోవడానికి అలాగే కొన్ని పడేస్తూ ఉంటాము. వాటితో కొన్ని కిచెన్ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ప్లాస్టిక్ని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తూనే ఉంటుంది కదా. మనం కారం డబ్బాని ఎంత క్లీన్ చేసినా కానీ మనకి కారం డబ్బా కొంచెం స్మెల్ వస్తూనే ఉంటుంది కదా. స్మెల్ రాకుండా ఉండడానికి మనం మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగని కారం డబ్బాలోకి తీసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా షేక్ చేస్తే మనకి కారం స్మెల్ లేకుండా పోతుంది. అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాని కూడా మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం స్మెల్ వస్తూనే ఉంటుంది కదా. ఆ డబ్బాలో కూడా మజ్జిగ పోసి ఒక 2 మినిట్స్ పాటు బాగా షేక్ చేసామనుకో, అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా కాకుండా ఇంకా ఏ డబ్బా అయినా ప్లాస్టిక్ డబ్బా మనకి బాగా స్మెల్ అనిపిస్తే అలా చేస్తే మనకి స్మెల్ లేకుండా మనకి మంచిగా ఉంటుంది. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు ఆకులను వేసి మనం బియ్యం బస్తాలో మూటలాగా పెట్టుకొని ఉంచితే మనకి బియ్యం పురుగు పట్టకుండా ఉంటాయండి. బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసినప్పుడు ఉండలు కడుతూ ఉంటుంది కదండి. ఉండలు కట్టకుండా ఉండాలంటే 1/2 టేబుల్ స్పూన్ మనం ఉప్మా రవ్వకి మనం ఆయిల్ రాసుకొని ఉప్మాని చేస్తే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. మనకి పెరుగు పులియకుండా తీయగా ఉండాలంటే మనం అందులో కొంచెం వెండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ పెరుగులో వేసి పెరుగు తొందరగా పాడవదు. కందిపప్పు తినటం వల్ల చాలామందికి బాగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. మనం ఇంతకుముందు పప్పుని వేయించుకొని తినేవాళ్ళం అమ్మమ్మ వాళ్ళ కాలంలో. ఇప్పుడు పప్పు వేయించకుండా మనం డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి పప్పు కూడా త్వరగానే ఖరాబ్ అవుతుంది. పప్పు వేయించుకొని తినడం వల్ల మనకి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కూల్ డ్రింక్ బాటిల్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి మనం. ఇప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఆ బాటిల్ని ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం పూరీ కర్రని మనం బయట పెడతా ఉంటాం కదా, దాని మీద బొద్దింకలు, దోమలు, ఈగలు ఇవన్నీ వాళ్తూ ఉంటాయి కదా. అలా కాకుండా మనం పూరీ కర్రని క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా బాటిల్లో పెట్టుకొని అలా క్యాప్ పెట్టుకుంటే మనకి బొద్దింకలు, దోమలు, ఈగలు ఏమి లేకుండా మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని మళ్ళీ చపాతీని రుద్దుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని ఆ బాటిల్లో పెట్టుకోవచ్చు. ఈ చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కూడా చాలా యూజ్ అవుతుందండి, కానీ పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు మన దగ్గర ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, అట్లా ప్యాకెట్స్లో తీసుకుంటాం కదా మనం. అది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బాటిల్ని కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇయర్ బడ్స్ మొత్తాన్ని అందులో పెట్టుకొని క్యాప్ పెట్టుకుంటే మనకి డస్ట్ అన్నది ఏం పడకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి మనీ కూడా సేవ్ అవుతాయండి. బాటిల్ డబ్బాలలో తీసుకుంటే కొంచెం ఎంతైనా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్యాకెట్స్లో తీసుకుంటే మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎట్లా మనం ఆ బాటిల్స్ అలా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేసే బదులు ఇలా యూజ్ చేసుకోవచ్చు. డస్ట్ పడకుండా మళ్ళీ క్యాప్ పెట్టుకోవచ్చు మనం తీసుకొని. మళ్ళీ టీవీ రిమోట్లు మనం సెల్స్లో అయిపోయాయని పక్కన పడేస్తాం కదండి. అలా కాకుండా టీవీ రిమోట్లని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం 2 మినిట్స్ పాటు రఫ్ చేసి మనం టీవీ రిమోట్లో యూజ్ చేసామనుకోండి, మనకి 2 డేస్ వరకు మనకి టీవీ రిమోట్ వర్క్ అవుతుంది. మళ్ళీ మనం వంట చేసేటప్పుడు ఎప్పుడన్నా ఆయిల్ కనుక కింద పడిపోయిందండి, మన దగ్గర గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ కొంచెం తీసుకొని ఆయిల్ మీద వేసి ఇలా క్లీన్ చేసామనుకోండి, మనకి ఆయిల్ ఏం లేకుండా నీట్గా క్లీన్ అవుతుందండి. ఆ క్లాత్తో క్లీన్ చేసినా కానీ మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ పడ్డ దగ్గర కొంచెం గోధుమ పిండి వేసుకొని చేత్తో మనం ఇట్లా క్లీన్ చేసామనుకోండి, ఆయిల్ ఏం లేకుండా ఉంటుంది. మనకి చూడండి, మన చేతులకు కూడా ఆయిల్ కూడా ఏమీ అంటుకోదు. దోసపిండిని మనం అంతా అయిపోయిన తర్వాత అలా పడేస్తూ ఉంటాం కదండి. దోసపిండిని తీసుకొని ఇప్పుడు మనం గిన్నెలను ఎంత నీట్గా క్లీన్ చేయొచ్చో చూడు, సోప్ లేకుండా. దోసపిండే కాకుండా ఇడ్లీ పిండితో కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం. పడేయకుండా అలా వేస్ట్ అని పడేయకుండా మనం ఇప్పుడు స్టీల్ వాటిని దేన్నైనా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. దోసపిండిని తీసుకొని ఇప్పుడు ప్లేట్ని క్లీన్ చేస్తున్నానండి. చూడండి, కొంచెం కూడా మనకి జిడ్డు లేకుండా ఎంత నీట్గా వస్తుంది అనుకుంటున్నారు. చాలా నీట్గా వస్తుంది, సోప్ కంటే నీట్గా ఉంటుంది. హ్యాపీగా యూజ్ చేయవచ్చు. దోసపిండిని వేస్ట్ చేయకుండా, ఇడ్లీ పిండిని వేస్ట్ చేయకుండా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి, కొంచెం కూడా మనకి జిడ్డు అన్నదే లేకుండా ఎంత నీట్గా ఉంటాయి. సోప్తో ఎలా క్లీన్ చేస్తామో అలానే ఉంటాయి సేమ్. మనకి నైఫ్స్ కానీ కత్తిపీటలు కానీ ఏమన్నా తెగకుండా ఉంటే, మనకి కత్తెర కూడా తెగకుండా ఉన్నదనుకోండి, మనం మెత్తటి ఉప్పు ఉంటుంది కదండి, ఆ నైఫ్కి మనం మెత్తటి ఉప్పుని బాగా అలా 2 మినిట్స్ పాటు బాగా అట్లా పట్టించి ఉంచామనుకోండి, మన నైఫ్ కానీ కత్తెర కానీ కత్తిపీట కానీ బాగా షార్ప్గా ఉంటుంది నైఫ్స్. మనం పచ్చిమిరపకాయలు కట్ చేసినప్పుడు మన చేతులు మంటలో పుడుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా మన దగ్గర కత్తెర తీసుకొని మనం కత్తెరతో కట్ చేస్తే మన చేతులు మంటలు లేకుండా ఉంటాయి, మన పని కూడా స్పీడ్గా అయిపోతుంది.
ఇలా ఒక బాటిల్ తీసుకొని మళ్ళీ రౌండ్‌గా కట్ చేసుకొని మనం అందులో స్పూన్స్ గానీ, కత్తెరలు కానీ, నైఫ్స్ కానీ, ఇంకా ఏమన్నా గానీ అందులో పెట్టుకొని మనం హ్యాపీగా ఈగలు, దోమలు ఏమి వాలకుండా ఉంటాయి కాబట్టి మనం ఎమ్మటనే తీసుకొని అలా యూజ్ చేసుకోవచ్చు. అదే బయట పెడతా ఉంటాం కదా స్టాండ్‌లలో అలా పెట్టడం వల్ల మళ్ళీ కడిగి తీసుకొని చేయడం వల్ల మనకు శ్రమ ఎక్కువ అవుతుంది కాబట్టి అలా బాటిల్‌లో స్టోర్ చేసుకుంటే మనకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మనం. కరివేపాకుని గాజు గ్లాస్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎన్ని మంత్స్ ఉన్నా కరివేపాకు ఖరాబు కాకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. హ్యాపీగా ప్లాస్టిక్ కవర్‌లలో, క్లాత్‌లలో పెడితే తొందరగా ఖరాబ్ అవుతుంది కదండీ! అందుకని గ్లాస్ దాంట్లో పెట్టుకుంటే మనకి చెమ్మన్నది ఏమి ఉండకుండా ఉంటుంది కాబట్టి మనకి కరివేపాకు ఖరాబు కాకుండా అలానే ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ బెల్ ఉంటుంది. ఆ బెల్ కొట్టండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా కూడా ఉంటుంది.